కాళేశ్వరం కమిషన్ విచారణ అనంతరం మాజీ మంత్రి హరీష్ రావు నేరుగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లారు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. కాళేశ్వరానికి సంబంధించి విచారణ కమిషన్ ఏం అడిగింది, దానికి తానేమి సమాధానం చెప్పింది కేసీఆర్ కు హరీష్ రావు వివరించారు. ఇదే భేటీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పాల్గొన్నారు. ముగ్గురి మధ్య కాళేశ్వరం విచారణకు సంబంధించి చర్చ జరిగినట్లు సమాచారం. మరోవైపు కేసీఆర్ కూడా కాళేశ్వరం కమిషన్ విచారణకు ఈ నెల 11న హాజరు కానున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ వైశాలి, ఈ రోజు ఉదయం కమిషన్ దగ్గరికి వచ్చి దాదాపు గంటన్నర పాటు మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి, అదేవిధంగా ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఉదయం 11 గంటలకు జస్టిస్ ఘోష్ కమిషన్ ముందుకు హాజరై దాదాపు గంటన్నర పాటు వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. దాని తర్వాత మీడియాతో కూడా మాట్లాడిన తర్వాత 1:30 టైంలో ఆయన నేరుగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు హరీష్ రావు వెళ్లారు. హరీష్ రావుతో పాటు చాలా మంది కమిషన్ దగ్గరికి వందలాది మంది బీఆర్ఎస్ జిల్లా స్థాయి నాయకులు, ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు, మాజీ కార్పొరేషన్ సభ్యులు ఇట్లా చాలా మంది కూడా ఇక్కడికి వచ్చారు. అందరు కూడా మళ్ళీ ఇక్కడ బీఆర్కే భవన్ నుంచి నేరుగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లారు. అక్కడికి వెళ్తున్న సమయంలోనే మళ్ళీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఉదయం తెలంగాణ భవన్ కి ఎలా వచ్చారో మళ్ళీ కేటీఆర్ కూడా ఆయనతో కలిసి మళ్ళీ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ వెళ్లారు. అక్కడ దాదాపు ఇప్పుడు గంట సేపటి నుంచి భేటీ అవుతున్నారు. సాయంత్రం వరకు కూడా అక్కడే ఉండే అవకాశం ఉంది. ఓవరాల్ గా మొన్న ఈటెల రాజు గారు చెప్పినటువంటి అంశాలతో పాటు ఇప్పుడు హరీష్ రావు చెప్పినటువంటి దాదాపు 20 క్వశ్చన్స్ కు సమాధానం ఇచ్చారు. దాంట్లో ప్రధానంగా 16 మెయిన్ క్వశ్చన్స్, దానికి ఇంకో 4-5 అదనపు క్వశ్చన్స్ ని జస్టిస్ ఘోష్ కమిషన్ అడిగిన నేపథ్యంలో దానికి చాలా క్లియర్ కట్ గా సమాధానం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీనిలో ప్రధానంగా 9 హెక్ట దగ్గర ప్రాజెక్టు కట్టాల్సినటువంటి పరిస్థితి ఒప్పుకునేది లేదని మహారాష్ట్ర ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలోనే మేడిగడ్డ దగ్గరికి పోవాల్సిన పరిస్థితి ఉంది. ఎన్నో రకాల క్లియరెన్స్లు, కేంద్ర ప్రభుత్వ క్లియరెన్స్ కానీ డిఫరెంట్ క్లియరెన్స్ రావాల్సిన అవసరం ఉన్నప్పుడు కూడా అవేవి రాలేదు. దాని వలన మేము గత్యంతరం లేక మేడుతున్నటువంటి ప్లేస్ లో వ్యాప్కో సంస్థ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా కట్టాల్సిన పరిస్థితి వచ్చిందని కూడా హరీష్ రావు కమిషన్ ముందు చెప్పారు. మీడియాతో కూడా అదే రకంగా చెప్పారు. నీళ్ళున్న దగ్గర ప్రాజెక్టు కట్టుకోండి అని ఆ సంస్థలు ఇచ్చిన నేపథ్యం, అందులో మహారాష్ట్ర కానీ మిగతా వాళ్ళ కూడా అభ్యంతరం లేని నేపథ్యంలోనే ఇక్కడ కట్టాల్సిన పరిస్థితి వచ్చిందని కూడా చెప్పారు. పూర్తి ఆధారాలతో సహా కమిషన్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని కూడా హరీష్ రావు చెప్పారు. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు లో నీటి నిల్వ సామర్థ్యం ఎంత అని అడిగారని కూడా హరీష్ రావు చెప్తారు. 141 టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యం అని నేను కమిషన్ దగ్గర చెప్పానని కూడా హరీష్ రావు చెప్పారు. అదేవిధంగా కాళేశ్వరం కూలేశ్వరంగా చాలా మంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇష్టానుసారంగా ప్రచారం చేశారు. ఇది శుద్ధ అబద్ధం. అలా చిన్న పిల్లర్లు 2 కూలాయి కనుక 3 బ్యారేజీల్లో ఒక బ్యారేజీలో ఒక చిన్న పలుగుడు వస్తే దాన్ని రిపేర్ చేయాల్సినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీనవేషాలు లెక్కించి గత ప్రభుత్వాన్ని నిందలు వేస్తున్నారని కూడా ఆయన ఆరోపణ చేశారు. ఇట్లా చాలా అంశాలు కూడా మీడియాతో అటాచ్ చేశాడు. అదేవిధంగా మల్లన్న సాగర్కి వచ్చే నీళ్లు ఎక్కడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమాధానం చెప్పాలి. మేము కట్టినటువంటి కాళేశ్వరం వల్లనే ఈ రోజు కొత్త ఖమ్మంలో సీతారామ ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా మిగతా ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఒక జీవనాధారంగా కాళేశ్వరం ప్రాజెక్టు మిగిలిందని కూడా విషయాన్ని కూడా, అదేవిధంగా గన్నమల్ల ప్రాజెక్టు రీసెంట్ గా కూడా రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి కూడా ఆయనకు తెలవాలా అని కూడా రేవంత్ రెడ్డి శిక్షించి ఆయన అన్నారు. ఇట్లాంటి అన్ని అంశాలు దాదాపు 16 క్వశ్చన్స్ దాకా సమాధానాలు చెప్పిన తర్వాత ఇవి లిఖితపూర్వకంగా కూడా కొంత ఒక డాక్యుమెంట్ కూడా హరీష్ రావు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పిన నేపథ్యంలో డైరెక్ట్ గా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని కలిసి ఇవాళ జరిగినటువంటి కాళేశ్వరం సంబంధించినటువంటి కమిషన్ దగ్గర అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు, అదేవిధంగా అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అన్ని విషయాలు కూడా కేసీఆర్ తో షేర్ చేసుకుంటున్నారు. బట్ మళ్ళీ కేసీఆర్ 11వ తేదీ నాడు ఉంది కాబట్టి బుధవారం నాడు ఆయన కూడా మరి ఎట్లా ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది అనేది కూడా ఉంది. ఇప్పటికే చాలా ఇన్పుట్ సెట్స్ తీసుకున్నారు. ఇరిగేషన్ సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ తో, లీగల్ ఒపీనియన్ తో కూడా చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా దీని మీద ఒక కసరత్తు అయితే చేయబోతున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ కూడా జరిగినటువంటి మొత్తం అంశాన్ని కేసీఆర్ కు వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి చూడాలి దీని మీద అంతిమంగా కేబినెట్ నిర్ణయమే శిరోధార్యం, మా తప్పేం లేదని ఒక ఈటెల రాజేందర్ చెప్పారు.
ఇప్పుడు హరీష్ రావు కూడా ఇరిగేషన్ శాఖలో ఉన్నటువంటి పరిస్థితులు, క్యాపబిలిటీస్ అన్ని కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశాడు. బట్ అంతిమంగా సీఎం కేసీఆర్ ఆనాడు తీసుకున్న నిర్ణయమే శిరోధార్యం అని ఈటల రాజేందర్ అనడం కానీ, గత ప్రభుత్వంలో కేసీఆర్ సొంత నిర్ణయాలు కూడా తీసుకున్నారు అని కూడా చెప్పడం కానీ, ఇరిగేషన్ శాఖ నిర్ణయం ఉన్నాయి దాంట్లో ప్రమేయం లేదని ఈటల రాజేందర్ చెప్పిన నేపథ్యంలో ఆయన ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నుంచి మారి ఆయన ఎంపీగా ఉన్నారు బీజేపీ నుంచి. కాబట్టి ఇద్దరి మధ్యలో ఉన్న కాంట్రడిక్షన్స్ ఏదైతే ఉన్నాయో దాని మీద మళ్ళీ కేసీఆర్ కూడా అడిగే అవకాశం ఉంది. క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు. మరి చూడాలి వీటన్నిటి మీద కేసీఆర్ ఏ రకంగా ప్రిపేర్ అవుతారు, లీగల్ ఒపీనియన్ వాళ్ళు ఏం చెప్తున్నారని కూడా చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏదైతే కూడా ఈరోజు కాళేశ్వరం సంబంధించి హరీష్ రావు ఇచ్చినటువంటి సమాధానానికి జస్టిస్ ఘోష్ కమిషన్ సంతృప్తి వ్యక్తం చేసిందని కూడా హరీష్ రావు చెప్పారు. చూడాలి మరి దీని మీద కేసీఆర్ మొత్తం వింటున్నారు కాబట్టి 11 నాడు హాజరవుతారా, కేవలం ఏదైనా డాక్యుమెంట్ రూపంగా పంపిస్తారా చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏమైనప్పుడు కూడా చూడాల్సిన అవసరం ఉంది. అయితే నరేందర్, ఇప్పుడు కేసీఆర్ ఒక ప్లాన్ ప్రకారమే ఈటెల రాజేందర్ హరీష్ రావు విచారణ తర్వాతనే కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరవుతానని అన్నారని అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే వాస్తవానికి కేసీఆర్ ని ముందే పిలిచారు, కానీ కేసీఆర్ రీజన్ వల్ల ఆయన కొంత డేట్ పొడిగించమని చెప్పారు. పొడిగించిన నేపథ్యంలోనే 11వ తేదీ రేపు బుధవారానికి వాయిదా పడింది. 11వ తేదీ నాడు కూడా మరి వస్తాడా రాడా, వస్తే ఏం సమాధానం చెప్తాడు, ఒకవేళ రాకపోతే ఆ డాక్యుమెంట్ లో మరి వాళ్ళు ఏమడుగుతారో తెలియదు కానీ మరి ఈయన ముందుగానే అన్ని విషయాలు ముందే చెప్పేస్తాడా అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక రిటైర్డ్ జడ్జితో వేసినటువంటి జస్టిస్ ఘోష్ కమిషన్ అలాంటి దానికి నేను తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని బీఆర్ఎస్ అధినేతను ఉన్న స్థాయి కాదు అని ఆయన విత్డ్రా అవుతారా అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది బీఆర్ఎస్ వర్గాల్లో. ఎందుకంటే హరీష్ రావే ఎక్కువ దానికి సమాధానం ఇవ్వడానికి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్ళడం అంత ఈజీ కాదు అనే చర్చ జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీలో. కానీ ఒక పక్క అయితే ఏ సందర్భంలో ఇలాంటి పరిస్థితులున్నా వెళ్లాల్సి వస్తే అందుకు అనుగుణంగా ప్రిపేర్ కావడం అయితే చాలా ముఖ్యమైన విషయాన్ని అయితే కేసీఆర్ గమనించారు. బట్ అందుకనే హరీష్ రావుని కేటీఆర్ ని పిలిపించుకొని ఫామ్ హౌస్ లో దీని మీద సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నారు. ఇంకా 1-2 గంటలైనా మొత్తం అన్ని విషయాలు విన్న తర్వాత ఇరిగేషన్ పాత ఇంజనీర్లను, ప్రస్తుతం ఇంజనీర్లను, ప్రస్తుతం కాళేశ్వరం కట్టినటువంటి కంపెనీ ప్రతినిధులను కూడా అవసరమైతే పిలిపించి ఆయన పూర్తి స్థాయిలో ఒక స్టడీ చేయాలని అయితే అనుకుంటున్నారు. అన్ని వివరాలతో కేసీఆర్ బుధవారం నాడు హాజరయ్యే అవకాశం ఉంది కాబట్టి, టైం ఇచ్చారు కాబట్టి. ఈ రోజు హరీష్ రావు ఒక కార్యక్రమానికి వందలాది మంది కార్యకర్తలు వచ్చారు. కేసీఆర్ కనుక వస్తే వేలాది మంది మొత్తం బీఆర్కే భవన్ దగ్గర ఉండేది. అందుకు అనుగుణంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూ కూడా వచ్చే అవకాశం ఉంటుందని మన పోలీసు విభాగం అంచనా వేస్తోంది. దానికి అనుగుణంగా అధికారులు కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు దాని దగ్గర ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు కానీ అర్థమవుతుంది. మరి చూడాలి, దీనికి అనుగుణంగానే వాళ్ళు ఏర్పాట్లు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది బీఆర్ఎస్ వాళ్ళు కూడా. అయితే ఈ రోజు హరీష్ రావు భేటీని బట్టి కేసీఆర్ విచారణకు హాజరవుతారా లేదా అని తేలిపోనుందా? ఎస్, ఎందుకంటే ఈ రోజు అందుకే నాకు తెలిసి బీఆర్ఎస్ వర్గం కేటీఆర్ గాని హరీష్ రావు గాని కేసీఆర్ పోవద్దని చేసే అవకాశమే ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే అన్ని విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు హరీష్ రావు చెప్పొచ్చాడు కాబట్టి మీలాంటి స్థాయి వ్యక్తి కమిషన్ ముందుకు వెళ్లి దిగదార్చుకోవాల్సిన అవసరం లేదు అనేది కూడా బీఆర్ఎస్ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది. కానీ నిజంగానే కేసీఆర్ అనుకుంటే వెళ్ళగలడు, కానీ బట్ వెళ్లి స్థాయిని తగ్గించుకోవడం ఎందుకనే ఒక చర్చ అయితే పార్టీలో కొనసాగుతుంది. బట్ అంతిమంగా మాత్రం అందుకు అనుగుణంగా ఒకవేళ ఆయన మూడు మార్చుకొని రేపు నిర్ణయం తీసుకొని వెళ్లాల్సి వస్తే అందుకు అనుగుణంగా డాక్యుమెంట్ సిద్ధం చేసుకోవడం కానీ ఆయన వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలు ప్రతి సమాధానాన్ని వాస్తవానికి ఆయన నోటితోనే అన్ని చెప్పగలిగేటువంటి నేర్పు ఓర్పు ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్. చాలా సార్లు ఎందుకంటే ఉద్యమ నేపథ్యం ఉంది, ప్రాజెక్ట్ ఎక్కడ కట్టాలో, ఎందుకు కట్టాలో, కిందికి ఏ రకంగా నీళ్లు అవసరం ఉంటాయి, అన్ని విషయాలు తెలిసే కాబట్టి అంతిమంగా ఆయన టెక్నికల్ విషయాలు అడిగితే దానికి అనుగుణంగా కొంత ప్రిపేర్ అయితే అవుతున్నట్టు అనిపిస్తుంది. బట్ ఎల్లుండి ఆయన వస్తే ఎలా సమాధానాలు ఫేస్ చేస్తాడు, వాళ్ళు ఇంకేమైనా ఇరికిచ్చేటట్టుగా మాట్లాడతారా చూడాల్సిన అవసరం. ఇది నామమాత్రంగా ఈ వచ్చి సమాధానం కంటే మాత్రాన రాజకీయ నాయకులుగా పెద్దగా ఇబ్బంది ఉండే అవకాశం అయితే లేదు. బట్ విషయాన్ని మాత్రం సేకరించి అది ప్రభుత్వానికి చేరవేయడానికి ఉపయోగపడుతుందనే ఒక అంచనా అయితే ఉంది. అందుకనే 2 నెలల గడువు పెంచారు. బట్ జూలై వరకు ఉంది. ఈ మొత్తం ఈ ఎపిసోడ్ అంతా అయిపోయిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది.
తర్వాత క్యాబినెట్ లో చర్చించి ఓ పక్క ఇప్పుడే కింది స్థాయి నేతల అధికారుల ఇరిగేషన్ ఎక్స్పర్ట్ ఇస్తుంది కాబట్టి 200 పేజీల డాక్యుమెంట్ ఇప్పటికీ రెడీ చేసినది కాబట్టి నేను ఒపీనియన్ తీసుకొని ఫైనల్ గా నిజంగా కమిషన్ గవర్నమెంట్ కు రిపోర్ట్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కేసీఆర్ ఒపీనియన్ ఎలా ఉంటుంది అనే దాని మీదనే ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చ. ఒకవేళ వస్తే ఒక సమస్య, రాకపోతే ఒక సమస్య. వస్తే నేను రప్పించాను కేసీఆర్ ని కమిషన్ ముందు కలిసి కాంగ్రెస్ పెద్దలు గట్టిగా తీసుకునే అవకాశం ఉంటుంది. రాకపోతే తోక ముడిచారు, కేసీఆర్ ఎందుకు రాలేదు అనేటువంటి అవకాశం ఉంది. అన్ని మీద బీఆర్ఎస్ పార్టీ ఒక అయితే చేస్తుంది. పోతే మంచిదా, పోకపోతే మంచిదా, పోతే ఏం చెప్పాలి అన్నదే ఎర్రవెల్లి క్షేత్రంలో ముగ్గురు కలితో పాటు కొంతమంది ఎక్స్పర్ట్స్ కూడా పార్టీకి లాయల్ గా పనిచేసినటువంటి కొంతమంది ఇంజనీర్స్ ఉన్నారు. అలాంటి వాళ్ళతో కూడా వాళ్ళ ఒపీనియన్ తెలుసుకున్నాడు కేసీఆర్. రైట్, థ్యాంక్ యూ నరేందర్.